కళ్ళ ముందే ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ రాకాసి అలలు. నిమిషాల వ్యవధిలోనే ఊళ్లను మట్టిలో కలిపేసిన ప్రళయం. హిమాలయాల్లో గుండెలా వీసేలా విరుచుకుపడ్డ ఆ జలరాకాసి ధాటికి ఇల్లు పేకమేడల్లా కొట్టుకుపోయాయి. వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది కేవలం వరద కాదు, నేపాల్ టిబెట్ సరిహద్దులను అల్లకల్లోలం చేస్తూ ఇప్పుడు భారతదేశాన్ని వణుకు పుట్టిస్తున్న మహా విపత్తు. ఆకస్మికంగా విరుచుకుపడ్డ ఈ మృత్యు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది వరదలో గల్లంతయ్యారు. మృతదేహాలు తేలుతున్నాయి. ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. అటు చైనా, ఇటు నేపాల్, ఇటు భారత్, 3 దేశాలను వణికిస్తున్న ఈ భయానక జల ప్రళయం వెనుక అసలు ఏం జరిగింది? మంచు కొండల నడుమ నెలకొన్న ఆ నరకప్రాయమైన పరిస్థితులు ఏంటి? వాచ్ ది స్టోరీ. నేపాల్ టిబెట్లో హిమాలయ ఉగ్ర ప్రళయం. క్షణాల్లో జల విలయానికి వందల మంది బలి. హిమాలయాల్లో సునామీకి అసలు కారణం ఏంటి? నేపాల్లోని హిమాలయ తీర ప్రాంతాల్లో జల ప్రళయం సంభవించింది. పర్వతాల మధ్య నుంచి ఊహించని విధంగా డెడ్లీ వరద ముంచేస్తుంది. క్షణాల్లో ఇల్లు పేకమేడల్లా కొట్టుకుపోయాయి. రహదారులు మాయమయ్యాయి. బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. గ్రామాలు నీటి మునిగిపోయాయి. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ దారుణ ఘటనలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. ఆగస్టు 26 ఉదయం 9 గంటల ప్రాంతంలో నేపాల్లోని రసువా జిల్లాలో ఈ సునామీ సంభవించింది. చైనా సరిహద్దు ప్రాంతమైన టిబెట్కు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ వరద కేవలం వర్షాల వల్ల మాత్రమే సంభవించినది కాదని నేపాల్ అధికారులు భావిస్తున్నారు. భూకంపం వల్ల గానీ, మంచు సరస్సు పేలిపోవడం, హిమపాతం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపైన నేపాల్ ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోంది. ప్రమాద సమయంలో కొండచర్యలు, మంచు విరిగిపడి నదీ ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకున్నాయి. నీరు నిలిచిపోయి ఒక్కసారిగా ఆనకట్టలా మారిన ఆ అడ్డంకులు బద్దలయ్యాయి. పర్వతాలపై నుంచి ప్రళయంలా కిందకు వరద దూసుకొచ్చింది. బోతెకోసి నది ఉప్పొంగి బురద, చెట్లు, వాహనాలు, శిథిరాలను తుడిచిపెట్టేసింది. ఆ టైంలో విమానం ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఒక పైలట్ ప్రకారం 5 నుంచి 6 మీటర్ల ఎత్తులో ప్రళయ తరంగాలు ఎగిసిపడ్డాయి. ఈ వరద దాటికి ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన తిమూర్, సియాబ్రూబేసి ఘోరంగా దెబ్బతిన్నాయి. ప్రముఖ లాంగ్ టాక్ ట్రెక్కింగ్ పాయింట్కు సియాబ్రూబేసి ప్రారంభ కేంద్రంగా ఉంది. కైలాస, మానస సరోవర యాత్రకు వెళ్లే మార్గం కావడంతో ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు గల్లంతయ్యారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేషియా దేశాలకు చెందిన విదేశీయులతో సహా మొత్తం 341 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారిలో 142 మంది భారతీయులు ఉన్నట్టు నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రెస్క్యూ ఆపరేషన్ల కోసం నేపాల్ సైన్యం హెలికాప్టర్లను రంగంలోకి దించింది. కానీ ప్రతికూల వాతావరణం, లోతైన లోయలు, నీటి ఉధృతి కారణంగా కొన్ని చోట్ల హెలికాప్టర్లు ల్యాండ్ కాలేకపోతున్నాయి. దీంతో రెస్క్యూ బృందాలు ఒకవైపు ప్రతికూల భౌగోళిక పరిస్థితులతో, మరోవైపు సమయంతో పోరాడాల్సి వస్తోంది. కంటి ముందే జరిగిన ఈ దారుణాలపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్ల ముందే ఇల్లు, రక్త సంబంధికులు కొట్టుకుపోయారని నేపాలీలు గుండెలు బాదుకుంటున్నారు. నీటి ఉధృతికి మనుషులతో సహా 9 ట్రక్కులు కొట్టుకుపోవడం చూశానని ఓ బాధితుడు వాపోయాడు. తాము ఇలాంటి విపత్తును జీవితంలో ఇప్పటివరకు చూడలేదని కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషాదకర ఘటనపై నేపాల్ ప్రధానమంత్రి బాలెన్షా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఊహించని రీతిలో ముంచెత్తిన మహా విపత్తు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అన్నాడు. రెస్క్యూ ఆపరేషన్ల కోసం ప్రభుత్వం అన్ని వనరులను రంగంలోకి దించిందని నేపాల్ ప్రధాని తెలిపారు. అటు చైనా సరిహద్దులోని టిబెట్లోని పరిస్థితి అంతే దారుణంగా ఉంది. ఈ సీజన్లో నేపాల్, టిబెట్ ఆధ్యాత్మిక యాత్రలకు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాంతాలు కావడంతో అక్కడ ప్రాణ నష్టం ఎక్కువగా నమోదైంది. ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ బురద ప్రవాహానికి సరిహద్దులోని 2 చెక్పోస్టులు పూర్తిగా మునిగిపోయాయి. ఈ ఘటన జరిగింది నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లోనే. టిబెట్ వైపు ఏ స్థాయిలో వినాశనం జరిగిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ సమాచార వ్యవస్థ చైనా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం టిబెట్ పరిధిలో 3 మరణించగా మరో 265 మంది ఆచూకీ లభించకుండా పోయినట్లు తెలుస్తోంది. ప్రజలను కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డాలని అధికారులను అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశించారు. ఇక భారతదేశం విషయానికి వస్తే హిమాలయాల్లో పుట్టే నదులు ఒకే దేశానికి పరిమితం కావు. ప్రస్తుతం నేపాల్లో ఉప్పొంగుతున్న వరదకు బోతెకోసి నది కారణం. ఇది టిబెట్లో బోతెకాసి, నేపాల్ పరిధిలో నారాయణి నదిగా, భారత భూభాగంలోకి వచ్చాక కడంగ నదిగా రూపాంతరం చెందుతోంది. దాంతో నేపాల్ను అతలాకుతలం చేస్తున్న ఈ జల ప్రళయం ఇప్పుడు దక్షిణ వైపు అంటే భారత్ వైపు దూసుకొస్తోంది. ఈ ముప్పు దృష్ట్యా భారత్లోని 2 రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్ ఇప్పటికీ అలర్ట్ అయ్యాయి.
ముఖ్యంగా బీహార్కు వరద ముప్పు ఎక్కువగా ఉంది. వాల్మీకి నగర్ వద్ద కడంగ్ నది భారతదేశంలోకి ప్రవేశిస్తోంది. అధికారులు అక్కడి నీటి మట్టాలను క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కడంగ్ బ్యారేజీ వద్ద ఉన్న 36 గేట్లను ఎత్తివేశారు. విపత్తు నిర్వహణ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు నేపాల్ ప్రధానమంత్రి బాలింద్ర షాతో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ ఘోర విపత్తుపై తీవ్ర సంతాపాన్ని ప్రకటించడమే కాకుండా కావలసిన అన్ని రకాల మానవతా సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. నేపాల్కు సహాయక సామగ్రిని తరలించేందుకు వీలుగా భారత వైమానిక దళానికి చెందిన C-17, C-130 విమానాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా నేపాల్లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేకంగా గల్లంతైన వారి సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఒక్క విపత్తు ఇప్పుడు 3 దేశాల అత్యవసర పరిస్థితిగా మారింది. నేపాల్, చైనా, భారతదేశాలు తీవ్ర అప్రమత్తంగా ఉన్నాయి. అయితే ఈ విపత్తు నేపాల్ ప్రధాని బాలింద్ర షాకు సవాల్గా మారింది. దేశంలో జంజీ యువత చేపట్టిన నిరసనల అనంతరం ఈ ఏడాది మార్చిలో షా అధికారంలోకి వచ్చాడు. 36 ఏళ్ల వయసున్న బాలింద్ర షా గతంలో ఒక ర్యాపర్. వ్యవస్థలో నూతన పాలనా శైలిని తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన పదవీ కాలంలో ఎదురైన తొలి జాతీయ సంక్షోభం ఇది. ఇప్పుడు ముందుండి సహాయక చర్యలను నడిపించాల్సిన బాధ్యత బాలిన్ షాపై ఉంది. వీధి నిరసనలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సంభవించిన ఈ ఘటనలు ప్రధాని ప్రతిస్పందనను నేపాల్తో పాటు అంతర్జాతీయ సమాజం కూడా అత్యంత నిశితంగా గమనిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ నేపాల్కి ఇటువంటి విపత్తులు కొత్తమీ కాదనే విషయాన్ని గమనించాలి. నేపాల్ తరచూ వరదలకు గురవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ అత్యంత సమర్థవంతమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థల అవసరం ఎంతైనా ఉంది. భారత్, నేపాల్ మధ్య జలవనరుల డేటాను పంచుకునే వ్యవస్థ ఉంది. అయితే అనేక నదులు పుట్టే టిబెట్ పీఠభూమి వంటి ఎత్తైన ప్రాంతాల్లో ఏదైనా ఘటన జరిగినప్పుడు సమాచార మార్పిడి అత్యంత సంక్లిష్టంగా మారుతోంది. అయితే సంక్లిష్టమైనంత మాత్రాన అది అసాధ్యమేమీ కాదు. మెరుగైన సెన్సార్లు, రియల్ టైం నదీ ప్రవాహ సమాచారం, శాటిలైట్ పర్యవేక్షణ, వేగవంతమైన సమాచార మార్పిడి వ్యవస్థలతో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అమూల్యమైన సమయాన్ని అందిస్తాయి. ఆకస్మిక వరదలో ప్రతి నిమిషం అత్యంత విలువైనది. కొన్నిసార్లు చిన్న ముందస్తు హెచ్చరికే విపత్తు నుంచి వేలాది ప్రాణాలను కాపాడే రక్షణ కవచంగా మారుతోంది. నదుల సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడం అసాధ్యం. అలాగే ప్రకృతి ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయలేం. వాతావరణ మార్పులతో హిమాలయాల్లో ఇలాంటి ఆకస్మిక ప్రళయాల ముప్పు రోజురోజుకి పెరుగుతోంది. సరిహద్దులతో సంబంధం లేకుండా నేపాల్, భారత్, చైనా దేశాలు ఉమ్మడిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటూ పక్కా ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇటువంటి ప్రాణ నష్టాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. కాలంతో పోటీ పడుతూ సాగుతున్న ఈ మహా రెస్క్యూ ఆపరేషన్లో నేపాల్ సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలు ఎంతవరకు సఫలమవుతాయి? గల్లంతైన మన భారతీయులు క్షేమంగా తిరిగి వస్తారా అనేది ఇప్పుడు అందరి ఆందోళన.